ఒక వ్యాపారాన్ని ఏ రకంగా చెయ్యకూడదు అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌ని ఇచ్చారు 'అలేఖ్య చిట్టి పికిల్స్' వాళ్ళు. కస్టమర్ అనే వ్యక్తిని మనం దేవుడుగా ఏం కొలిచేయక్కర్లేదు. నేనైతే కస్టమర్‌లే దేవుళ్ళనే మాట నేను నమ్మను గానీ, ఒక రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ మనిషికి, మనిషికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ మన కస్టమర్స్‌కి ఇవ్వాలి. అలాగే కస్టమర్స్ కూడా మనతో చాలా మర్యాదగా ఉండాలి. చాలా తిన్నగా వాళ్ళు డీల్ చేయాలి. లేదు అవతల వాళ్ళు ఎక్స్ట్రాలు చేసినప్పుడు, ఇదే 'అలేఖ్య చిట్టి పికిల్స్' గురించి పిచ్చి, పిచ్చి కామెంట్‌లు చేసినప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు. అప్పుడు మనం వాళ్ళని అప్రిషియేట్ చేసాం. మనం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాం. కానీ ఈరోజు అసలు ఎంత ఫూలిష్‌గా బిహేవ్ చేశారు వీళ్ళు అనేది. అంటే ఈ సిట్యుయేషన్ జరిగినప్పుడు కావచ్చు, సిట్యుయేషన్ తర్వాత థింగ్స్‌ని కూడా చాలా బ్యాడ్‌గా అనిపించింది. ఎందుకంటే జరిగింది. ఇట్లా ఏదో మాట్లాడారు. ఈ అమ్మాయి పెట్టింది. ఈ ఆడియో మెసేజ్‌కి సంబంధించి వాళ్ళు ఒప్పుకోవడానికి కూడా ఎందుకు అట్లా వాళ్ళు ఆలోచిస్తున్నారు? ఎందువల్ల వాళ్ళు ఒప్పుకోవడానికి కూడా భయపడుతున్నారనేది నాకసలు ఏమాత్రం అర్థం కాలే. ఎందుకంటే క్లియర్ కట్‌గా కనిపిస్తుంది మొత్తం వాళ్ళకి సంబంధించిన ఆడియో. అయితే దాని మీద పెద్ద మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆమె ఒక వీడియో రిలీజ్ చేయడం అనేది అప్రిషియబులే కానీ, అందులో కూడా ఒక కవరింగ్ లాగా కనిపించింది. ఎందుకంటే నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నానని తన చెల్లి చెప్పడాన్ని ఎవరు కూడా అసలు యాక్సెప్ట్ చేయలేరు. చాలా క్లియర్ కట్ అబద్ధంలా కనిపిస్తుంది. నేను ఉండేది వేరే చోట, నా భర్తతో ఉంటాను. ఈ విషయం తెలియక నాకు చాలా మెసేజ్‌లు, షేర్‌లు ఇవన్నీ వచ్చేసాయి. వెంటనే నేను వాళ్ళకి కాల్ చేశాను. కానీ ఆ అమ్మాయి ఫోన్ ఎత్తలేదు. ఎత్తిన తర్వాత నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నా అక్క, నన్నేం అనకక్క అని ఫోన్ పెట్టేసింది. 2 రోజులు మాట్లాడకని చెప్పాను. ఖచ్చితంగా ఇలా జరిగినప్పుడు ఏ కుటుంబాలైనా ఇంత పెద్ద ఇష్యూ కాబట్టి వాళ్ళకి పెద్ద ఇష్యూవే. వెళ్ళి చక్కగా కూర్చొని తిట్టుకుంటారో, కొట్టుకుంటారో, వాళ్ళు మాట్లాడుకుంటారో, ఏదో ఒక పాయింట్ మీదకి, ఒక స్టాండ్ మీదకొస్తారు. వీళ్ళు రాలేదు, ఇలా రిలీజ్ చేసింది వీడియో అంటే వీళ్ళు ఇలా రిలీజ్ చేయాలనేదే వీళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ రకంగా వీళ్ళు చాలా అడ్డంగా దొరికిపోయినట్టు నాకు అనిపించింది. మరి నిజాల్ని ఒప్పుకొని క్షమించండి ఇట్లా అన్నందుకు, ఇంకెప్పుడు మా కస్టమర్‌లతో మేము అట్లా మాట్లాడము, అనుకోకుండా జరిగింది, ఏదో నిద్రమత్తులో వచ్చేసరికి కాస్త యాటిట్యూడ్ లాగా మాట్లాడింది మా చెల్లి అని ఈమె క్షమాపణ చెప్పినా బాగుండేది. లేదా ఆ పిల్ల ఎవరైతే చెప్పారో మాట్లాడారో ఆ పిల్లే చెప్పినా బాగుండేది. అట్లా కాకుండా కంప్లీట్‌గా ఏదో మాకేమీ తెలీదు, ఒక 2 రోజులు టైం ఇవ్వండి, ఆ తర్వాత మీకు చెప్తాం అన్నట్టు దాన్ని పక్కన పెట్టేసి యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ గురించి మాట్లాడడం ఖచ్చితంగా యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడాలి, తప్పేం కాదు. కానీ అసలు కోర్ పాయింట్‌ని వదిలేసి యూట్యూబ్ థంబ్‌నెయిల్‌లో ముగ్గురు గురించే పెట్టినారు, నాకేం సంబంధం అంటే ఖచ్చితంగా పేరు మీది, ప్రమోషన్ మీద అన్నప్పుడు నెగిటివ్ కూడా వాళ్ళే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళ హస్బెండ్ ఫోటోనది పెట్టడానికి కూడా నేను కూడా దాన్ని కండెమ్ చేస్తాను. హస్బెండ్‌కి ఏమాత్రం సంబంధం లేదు. మేబీ బ్యాక్ ఎండ్‌లో ఆయన ఏమైనా హెల్ప్ చేస్తున్నాడేమో కానీ పని కట్టుకుని అతని ఫోటోలు పెట్టడం అనేది మనం కూడా యాక్సెప్ట్ అయితే చేయకూడదు. కానీ అసలు ఇర్రెలవెంట్ టాపిక్లు తీసుకొచ్చాయి. నేను ఫోన్ చేశాను, ఆ అమ్మాయి ఫోన్ ఎత్తలేదు, తర్వాత ఎత్తింది. అక్క నువ్వు నన్ను 2 రోజులు టచ్ చేయకక్క, నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. బూతులు తిట్టింది వాళ్ళు, క్షమాపణ చెప్పంది వాళ్ళు, దాన్ని ఏమంటారు డీయాక్టివేట్ చేసేసుకుని పారిపోయింది వాళ్ళు. వాళ్ళు ఎందుకు ఉంటారు డిప్రెషన్‌లో? ఓకే, రకరకాల అటాక్స్ వచ్చాయి కాబట్టి చాలా ఇబ్బంది పడి ఉంటారు వాస్తవం. అన్‌కంఫర్ట్ అయ్యి ఉంటారు వాస్తవం. అర్థం చేసుకోగలుగుతాము ఒక ఆడపిల్లలుగాను. ఎవరికైనా మగపిల్లలకైనా ఉంటదా ఇబ్బంది. కానీ నేను డిప్రెషన్‌లో ఉన్నాను, 2 రోజులు మాట్లాడనని చాలా ఫూలిష్ అనిపించింది. క్షమాపణ చెప్తే అందరూ కూడా యాక్సెప్ట్ చేసి అక్కడితో క్లోజ్ అయిపోయేది కదా అని అనిపించింది నాకు.